వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారనుంది. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్ 2025 కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి. విశాఖ రోడ్ షోలో ప్రజలకు అభిమానులకు అభివాదం చేసిన ప్రధాని. ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు, అభిమానులు. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై 60 సెకండ్ల నిడివిలో వీడియోల పోటీ. యంగ్ ఇండియాకి బోలో కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ వాసులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఒకరోజు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం విశాఖపట్నానికి చేరుకున్న పీఎం ఐఎన్ఎస్ డేగా నుంచి సాయంత్రం స్థానిక వెంకటాద్రి వంటిలకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల నుంచి పూల వర్షంతో నీరాజనాలను అందుకున్నారు. వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు సుమారు కిలోమీటర్ మేర భారత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాహనంపై నుంచి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగారు. ఈ రోడ్ షోలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోదీ మోదీ అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది. మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో పట్ల విశాఖ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. रोड शो की कुछ तस्वीरें हैं। जैसा कि हम जानते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी आंध्र प्रदेश और ओडिशा के 2 दिनों के दौरे पर हैं। आज प्रधानमंत्री नरेंद्र मोदी का विशाखापट्टनम में कई कार्यक्रम हैं। इसमें करीब 2 लाख करोड़ रुपए की जो पट्टनम से प्रधानमंत्री के रोड शो की बड़ा जबरदस्त उत्साह दिखाई पड़ रहा है लोगों में, जनसैलाब में। आप देखते हैं कि लोग प्रधानमंत्री करीब 2 बजे से ही वहाँ पर मौजूद थे और करीब लाख से 1.5 लाख के करीब ये क्या है। और आप देखें कि आज आंध्र प्रदेश से ज्यादा की सौगातें हैं वो और निश्चित तौर पर समय में न केवल आंध्र प्रदेश बल्कि आप देखे हैं कि पूरे दक्षिण भारत में उसका लाभ मिलेगा। और यही कारण है कि इतनी बड़ी संख्या में लोग हैं प्रधानमंत्री नरेंद्र मोदी को देखने के लिए। प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा जो सौगातें यहाँ के लोगों को सौंपी जा रही हैं उसके लिए धन्यवाद करने के लिए यहाँ आए हैं। आप इन दृश्यों को देख सकते हैं कि कितना विहंगम दृश्य है और लाखों की संख्या में जो लोग हैं प्रधानमंत्री को देखने के लिए यहाँ मौजूद हैं। और ये बताता है कि प्रधानमंत्री की लोकप्रियता किस तरीके से उत्तर भारत से लेकर दक्षिण भारत में। और आप देखें कि आंध्र प्रदेश को इससे पहले भी 15,000 करोड़ की सौगातें दी थी और अब 2 लाख करोड़ की सौगातें। ये बताता है कि आंध्र प्रदेश को लेकर प्रधानमंत्री के मन में क्या है। और दूसरी सबसे बड़ी बात है वो एक बार फिर से विशाखापट्टनम में ये दिखाई पड़ रहा है। और मैं जैसा कि तस्वीरों में देख पा रहा हूँ, हमारे दर्शक भी देख पा रहे हैं कि फूलों की एक तरह से बारिश हो रही है और प्रधानमंत्री नरेंद्र मोदी हाथ हिलाकर अभिवादन दोनों तरफ, रोड के दोनों तरफ कर रहे हैं और अभिवादन का जवाब दे रहे हैं। साथ में मुख्यमंत्री और उप मुख्यमंत्री भी हैं। तो ये प्रधानमंत्री का जो रोड शो है ये करीब कितनी देर का कार्यक्रम है नीरज? देखिए लालचंद, हालांकि जो रोड शो कर रहा है तो महिलाओं का एक बड़ी हिस्सेदारी प्रधानमंत्री नरेंद्र मोदी जी जो पॉलिटिकल पार्टी लोग होते हैं तो उसका लाभ भी मिलता रहा। ठीक है नीरज, मैं आपके पास लौटता हूँ, आप हमारे साथ बने रहिएगा। इस बीच हमारे सलाहकार संपादक विनोद मिश्र जी भी हमारे साथ फोन लाइन पर जुड़ गए हैं। विनोद जी, जो बात अभी नीरज के
ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల వెంటిలేటర్ పైకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్ అందిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ వేదికపై నుంచి రాష్ట్రంలో 2 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా ప్రధాని మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాన్ని చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి నెల 4,000 కోట్ల లోటు బడ్జెట్తో ఏపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందిస్తున్నారని ప్రశంసించారు. అమరావతికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12,157 కోట్లు కేంద్రం నుంచి సాయం అందించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగవంతమయ్యాయన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న గత ప్రభుత్వాన్ని చూశామని, కానీ చంద్రబాబు పాలనలో ఒకే ఒక్క సంతకంతో 1,000 రూపాయల పెన్షన్ పెంచామన్నారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచామని, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనతో అభివృద్ధి ప్రగతి పదంలో దూసుకెళ్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని విధాలా సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సంయమనాన్ని పాటిస్తూ సావధానంగా అన్ని సహాయాలను అందిస్తుందని తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరితపిస్తూ, పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ, వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారథి అయి 4వసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు, రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. అభివృద్ధి చేయడంలో నేను ముందుంటానని అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వేదికపైనున్న కేంద్ర మంత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఈరోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తూ ఉంది, అభిమానం కనపడుస్తూ ఉంది. అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఇప్పుడే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు. రోడ్ షో అదిరింది, బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ పోయినా ఒక విశ్వాసం, ఒక నమ్మకం మన ప్రధానమంత్రి గారి పైన ప్రజలకు ఉండడమే దీనికి కారణం. ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి శుభదినం నా జీవితంలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రీన్ ఎనర్జీ,
ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి. ఫార్మా రంగం ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం 2,300 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం. 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 6,177 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం. 5,718 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన, 321 కిలోమీటర్లు, దగ్గర 4,593 కోట్లు. 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, 234 కోట్లు, 234 కిలోమీటర్లు, 3,044 కోట్ల రూపాయలు పెట్టుబడులు. RCR Mittal is willing to spend some money to set up steel plant. There are some problems. When I went to our Honorable Prime Minister, I explained, sir, they want pipeline, they wanted to get iron ore through slurry. This is what they are requesting, that is what I told them. Immediately he made it a point, if we wanted to carry iron ore, there will be a lot of pollution. With the slurry, you convert and send it pipeline. That is the best way for environment and also cost of transport. I entirely agree with you. That is what he told. Sir, how many prime ministers can understand this language, sir? That is where I am appreciating you. Another thing, when Google had made a proposal to come to Visakhapatnam, I met the Honorable Prime Minister. They asked me one thing. We were willing to come to India. There is a taxation. If your government will enhance tax in future, how we are going to face it? I raised that question to Honorable Prime Minister. He answered me, if you do that type of decision changing policy, nobody will come to India. I am with you. You go ahead. No question of changing taxation policy. Sir, how many prime ministers will do like this, sir? If everybody had done like this, then so much of investment should have come for India, sir. That is where, sir, I have learned so many things. Your school, my school is same school, sir. That is where we are thinking same way. I really appreciate our Honorable Prime Minister. This is my personal experiences. దీనికంటే ఏం కావాలి విశాఖపట్నం వాళ్ళకని అడుగుతున్నా. ఒక ప్రోగ్రెసివ్ ప్రధానమంత్రి రేపు జరిగే పని నిన్నే చేసుంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, అన్ని ప్రాంతాల సమగ్ర unveil the plug to mark the laying of foundation stone of various projects and dedication to the nation. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం.
हिस्सा बनेगी। इससे आंध्र में थाउजेंड्स ऑफ करोड़ का इन्वेस्टमेंट आएगा और लाखों इंडस्ट्रियल जॉब तैयार होगी। మిత్రులారా, మా ప్రభుత్వం పట్టణీకరణకు ఒక అవకాశంగా చూస్తుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవయుగ పట్టణీకరణకు ఉదాహరణగా ఉండబోతుంది. ఈ విజన్ సాకారం చేసేందుకు నేడు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా అంటే క్రిస్ సిటీ శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఈ స్మార్ట్ సిటీ ఒక భాగం అవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్లో దీని వల్ల వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र प्रदेश को पहले से श्री सिटी के रूप में मैन्युफैक्चरिंग हब का फायदा मिल रहा है। हमारा प्रयास है कि आंध्र प्रदेश इंडस्ट्रियल और मैन्युफैक्चरिंग के क्षेत्र में देश के टॉप स्टेट्स में शामिल हो। मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए हमारी सरकार पीएलआई जैसी स्कीम्स चला रही है। इसका परिणाम ये है कि आज कई प्रोडक्ट्स की मैन्युफैक्चरिंग में भारत की गिनती दुनिया के टॉप कंट्रीज में होने लगी है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో నేడు శ్రీ సిటీ రూపంలో తయారీ రంగం యొక్క ఉపయోగం ప్రజలకు అందుతుంది. మా ప్రయత్నం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మరియు తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబడాలి. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం పిఎల్ఐ లాంటి స్కీమ్స్ ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. దీని ఫలితంగా నేడు భారతదేశం మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి ర్యాంకింగ్స్ లో స్థానం కూడా సంపాదించుకుంది. साथियों, आज नए विशाखापट्टनम शहर में साउथ कोस्ट रेलवे जोन मुख्यालय की भी फाउंडेशन रखी जा रही है। आंध्र प्रदेश के विकास के लिहाज से ये बहुत इंपॉर्टेंट है। लंबे समय से एक अलग रेलवे जोन की मांग हो रही थी। आज ये स्वप्न साकार हो रहा है। మిత్రులారా, నేడు విశాఖపట్నం నగరంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి పునాది కూడా వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అటువంటి కళ, ఈ చిరకాల కోరిక ఈ రోజు నెరవేరబోతుందని తెలియజేసుకుంటున్నాను. साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा। इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे। సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం అయిన తర్వాత మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయం మరియు వ్యాపారానికి సంబంధించి కార్యకలాపాలలో విస్తరణ జరగబోతుంది. ఇంతే కాకుండా పర్యాటక రంగం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. आज यहां कनेक्टिविटी से जुड़े थाउजेंड्स ऑफ करोड़ के प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास भी हुआ है। रेलवे के क्षेत्र में आंध्र प्रदेश उन राज्यों में शामिल है जहां 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत डेवलप किया जा रहा है। आंध्र प्रदेश के लोगों की ईज ऑफ ट्रेवल के लिए 7 वंदे भारत ट्रेनें और अमृत भारत ट्रेन भी चलाई जा रही है। నేడు కనెక్టివిటీకి సంబంధించి వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ఇక్కడ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన జరుగుతుంది. రైల్వే రంగంలో ఆంధ్రప్రదేశ్లో నేడు 100% విద్యుదీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 70కి పైగా రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేయబడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం 7 వందే భారత్ రైళ్లు అలాగే అమృత్ భారత్ ట్రైన్లు కూడా నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र में ये इंफ्रास्ट्रक्चर रिवॉल्यूशन, बेटर कनेक्टिविटी, बेटर सुविधाएं, इनसे पूरे प्रदेश का लैंडस्केप बदलेगा. इससे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस बढ़ेगा. यही विकास आंध्र की करीब $2.5 ट्रिलियन इकोनॉमी का आधार बनेगा. साथियों, विशाखापट्टनम और आंध्र प्रदेश के कोस्ट सैकड़ों वर्षों से भारत के ट्रेड का गेटवे रहे हैं. आज भी विशाखापट्टनम का उतना ही महत्व है. हम समुद्र से जुड़ी अपॉर्चुनिटी के पूरे इस्तेमाल के लिए ब्लू इकोनॉमी को मिशन मोड में बढ़ावा दे रहे हैं. इसके लिए विशाखापट्टनम फिशिंग हार्बर को और आधुनिक बनाया जा रहा है. మిత్రులారా, ఆంధ్రాలో ఈ మౌలిక సదుపాయాల విప్లవంతో పాటు మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన సౌకర్యాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రం కూడా మారబోతుంది. దీనివల్ల జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం కూడా పెరగబోతుంది. ఇది ఆంధ్ర యొక్క దాదాపు $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు పునాది కాబోతుంది. మిత్రులారా, విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు వందల సంవత్సరాలుగా భారతీయ వాణిజ్యంలో పాలు పంచుకున్నాయి. నేటికి విశాఖపట్నానికి అదే ప్రాముఖ్యత ఉందని కూడా తెలియజేస్తున్నాను. సముద్ర సంబంధిత అవకాశాలు పూర్తిగా వినియోగించుకోవడానికి బ్లూ ఎకానమీని మిషన్ మోడ్లో ముందుకు నడిపించబోతున్నాం. ఇందుకోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్పింగ్ హార్బర్ని కూడా మరింత ఆధునీకరిస్తబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. आंध्रा के हमारे फिशरीज से जुड़े भाई बहनों की इनकम और बिजनेस बढ़े, हम इस दिशा में पूरी संवेदनशीलता से काम कर रहे हैं. हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड जैसी सुविधाएं उपलब्ध कराई है. हम समुद्र में सुरक्षा के लिए भी अहम कदम उठा रहे हैं. साथियों, हमारा प्रयास है कि देश के हर सेक्टर में इंक्लूसिव एंड ऑल राउंड डेवलपमेंट होना चाहिए ताकि विकास का फायदा हर वर्ग को मिले. इसके लिए एनडीए सरकार समृद्ध और आधुनिक आंध्र प्रदेश के निर्माण के लिए प्रतिबद्ध है. आज जिन प्रोजेक्ट का शुभारंभ हो रहा है उसे आंध्र के लोगों की समृद्धि सुनिश्चित होगी. मैं एक बार फिर इन प्रोजेक्ट के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं. ఆంధ్రాలో మత్స్యకార సోదర సోదరీమణుల ఆదాయం మరియు వ్యాపారం పెరిగే విధంగా పూర్తి నిబద్ధతతో మేము పనిచేయబోతున్నాం. దీనికోసం మత్స్యకారులకి కిసాన్ క్రెడిట్ కార్డు వంటి సౌకర్యాలు కూడా కల్పించాం. సముద్రంలో భద్రత కోసం ముఖ్యమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నాం. మిత్రులారా, దేశంలోని ప్రగతి రంగంలో అందరినీ కలుపుకొని పోవడమే మా తాలూకా ప్రయత్నం. అభివృద్ధి జరగాలి, తద్వారా ప్రతి వర్గానికి అభివృద్ధి తాలూకా ఫలాలు అందాలి. ఇదే మా సంకల్పం. ఇందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం సుసంపన్నమైన ఆధునిక ఆంధ్రప్రదేశ్ను సృష్టించబడ్డానికి కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తున్నాను. నేడు ప్రారంభించే ప్రాజెక్టులు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు మరియు వారి శ్రేయస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2047 విజన్ సాకారమవుతుందని, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా మారుతుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ డిటిఐ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ, ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సమిట్ 2025 కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమిట్ను లాంఛనంగా ప్రారంభించారు. 7 రంగాల్లో ఐటీ అభివృద్ధి, డీప్ టెక్నాలజీ ప్రాముఖ్యత, స్టార్టప్ల వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో సాంకేతిక అభివృద్ధికి దిశానిర్దేశం చేయనున్న ఈ సమ్మిట్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందన్నారు. Distinguished guests, industry leaders, innovators, academicians, policymakers, aspiring entrepreneurs, and my dear students. It gives me immense pride to be here before you at the AP Digital Summit 2025, a platform dedicated to shaping the future of technology in Andhra Pradesh. Today we are gathered here not just to talk about technology but to ignite a vision where Andhra Pradesh becomes a global digital technology powerhouse by embracing innovation, fostering deep technology capabilities, and driving convergence across industries. The theme of this summit is Shaping the Future, empowering Andhra Pradesh through innovation, deep tech skills, and convergence resonates deeply with your government's commitment to economic growth, technology advancement, and social transformation. Innovation has always been the engine of progress. From disruptive technologies in artificial intelligence, robotics, quantum computing, health tech, edutech, to smart solutions in energy, infrastructure, technology, which is shaping the world faster than we ever imagined. We are at the cusp where industries must converge. IT, electronics, medtech, and smart technologies must come together to work symbiotically to solve our complex social issues and in a very holistic manner. I would like all of you to think about a few examples. How can technology, a convergence of technology, fundamentally transform healthcare? I have seen a pilot done by Tata Health in Karnataka, where they're able to use IoTs, they're able to use data effectively, and look at predictive models to predict where the incidence of diabetes, blood pressure, and so on and so forth. So I think there's an amazing opportunity to look at convergence of technology and to apply it to the world at large. We all, as a state, as already explained by our leaders here, we aim to position Andhra Pradesh as a $2+ trillion economy by 2047. For all of you here, I'm not sure how many of you know Vision 2020. I would like you to raise your hands if you have ever heard of Vision 2020. So I see all the gray hairs raising their hands. Okay, I also have a gray beard, so I'll raise my hand. But I think Gurunani sir can vouch for Vision 2020. Vision 2020 was crafted by our Chief Minister, Mr. Naidu, way back in the 90s, talking about the then combined state of Andhra Pradesh. Vision 2020 not just spoke about technology, it spoke about various sectors, fisheries, dairy, and so on and so forth, for the next wave of entrepreneurs and innovators who will drive our state to the digital revolution. You know, we are a young state. As Bharat has said, things are challenging. But our leader always says crisis is an opportunity. And this is our opportunity to shine. Yes, we have challenges. We have our own set of crises, but we are hungry. We are like an entrepreneur. We are like a startup as a state. You know, when other edtech companies come and meet me, or when anyone wants to start a private university in Andhra Pradesh, I only tell them one thing: give me 21 days and I'll clear your file. I'll take it to cabinet. And this is how I'm proud to say that with PhysicsWallah, we've inked an MOU to bring an university of innovation that will focus on deep technology to our beloved Visakhapatnam. I think it is safe to say that today is Vishakha's day. I think there is so much of excitement, energy. Honestly, we only planned for the Deep Tech Summit, but
Modi ji, of course, knows how to gate crash, and sir decided that today is the day that he should come to Visakhapatnam. And it's amazing the kind of support that we're getting from the Honorable Prime Minister to Andhra Pradesh. If you look at it, almost 2 lakh crore plus investments are going to be kicked off today. And these are not just about traditional jobs, it's about creating next generation, the green hydrogen, and really leapfrogging in terms of positioning Andhra Pradesh. You know, what you're going to see in Andhra Pradesh is something that we started in 2014, which is decentralized development. We've taken each district to be a very sectorally focused district. And if you look at Rayalaseema, Anantapur, which is actually one of the most backward districts in 2014, because of one Kia, is now, I think, number 3 or number 4 in terms of per capita income in the state of Andhra Pradesh. It actually is beating Godavari's today. Now, North Anantapur, Kurnool is going to be a renewable energy hub. Chittoor and Kadapa is going to be our electronics manufacturing hub. Prakasam, we've inked a deal with Reliance to look at generating gas from Napier grass. We're going to do 500 units in phase 1. So we're going to leapfrog in terms of renewable energy there. Of course, Krishna Guntur is where the capital Amravati is coming up. East-West Godavari is going to predominantly focus on aqua. We are number 1, but we want to now be a distant number 1. We want to grow our own unique varietals that we can take to the world. And it's also going to be our petrochemical hub for us as a state. Coming to North Andhra, in the coming year, you will see us announcing the world's largest chemical park, the world's largest pharma park. I want to create a data city not for India, but a data city for the world. And the capital of it will actually be Visakhapatnam. ఏపీ విద్యుత్ ఉద్యోగుల 19వ రాష్ట్ర మహాసభ తిరుపతిలో ఎస్ఎస్బి కళ్యాణ మండపంలో జరగనుందని జనవరి 11వ తేదీ శనివారం 11 గంటలకు సభ ప్రారంభమవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. విశాఖలోని పెదవాల్తేరు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సబిత పాల్గొంటారని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వీరభద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల ఉద్యమానికి బీసీ ఉద్యోగులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఐకమత్యంగా ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆర్ కృష్ణ గారు విశాఖ నగరానికి ప్రధాని మోడీ సభ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీసీ యాక్టివిటీస్లో నిన్ను కూడా బీజేపీ వాళ్ళు పిలిచారు. అక్కడ కూడా బీసీ వాయిస్ని ఆయన వినిపించారు. ఈ నేపథ్యంలో ప్రతి విశాఖపట్నం వచ్చేటప్పుడు కూడా మాకు బీసీ సంఘాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన ద్వారా మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. అటువంటిది ఇప్పుడు మొట్టమొదటిసారిగా కొత్త సంవత్సరంలో విశాఖపట్నం ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ బీసీ సదస్సు తిరుపతిలో బీసీ సదస్సు జరిగే సందర్భంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటనగా, కృష్ణయ్య గారి నాయకత్వంలో రేపు తిరుపతిలో జరిగే విద్యుత్ ఉద్యోగ సమస్యల మీద భారీ బహిరంగ సభ 11వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకి మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి, 2 రాష్ట్రాల తలుమూలల నుంచి కూడా అందరూ కూడా విద్యుత్ ఉద్యోగ సంఘం కార్మికులందరూ కూడా ఈ సభని జయప్రదం చేసి, అలాగే బీసీలు కూడా అందరూ కూడా ఈ సభకి తరలి వచ్చి ఈ సభని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తొందరలోనే అన్నగారి నాయకత్వంలో మన చలో ఢిల్లీ కార్యక్రమం కూడా భారీ ఎత్తులో నిర్వహించబోతున్నాము. అదేవిధంగా రేపు మేము తలపెట్టే 11వ తేదీన తలపెట్టే కార్యక్రమంలో కూడా ఈ బీసీ సమస్యల మీద, బీసీ ఉద్యోగ సమస్యల మీద, ఈ విద్యుత్ ఉద్యోగ సమస్యల మీద కూడా తీవ్రంగా చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బీసీ ఉద్యోగులు అలాగే బీసీ విద్యుత్ ఉద్యోగులు అందరూ కూడా విద్యుత్ సదస్సు కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అన్నగారి నేతృత్వంలో త్వరలో మేమందరం కూడా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలోని బీసీ యువగర్జన పేరుతో
మొత్తం బీసీ యువగర్జన పేరుతో యువజన నిరుద్యోగ సమస్యల మీద, అలాగే బీసీ విద్యార్థుల సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయదలుచుకుంటున్నాము. దానికి బీసీ యువగర్జన పేరుతో భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. అది తొందరలో మీకు డేట్ కూడా ప్రకటిస్తాము. ఈ నెల 11న తిరుపతి లోపల ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలు వేలాది మందితో భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ సభలకు బీసీ ఉద్యోగులందరూ రావాలి. ప్రధానంగా ఇందులో డిమాండ్ ఏంటిదంటే బీసీ ఉద్యోగులకు రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా జనాభా ప్రకారం బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 25 నుంచి 50% పెంచాలని, అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ నిబంధన బీసీలకు పెట్టారు, దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ మహాసభలు జరుపుతున్నాం. కాబట్టి బీసీ ఉద్యోగులందరూ కలిసికట్టుగా బలమైన ఫోర్స్గా తయారైతే కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి వీలవుతుంది. ఎవరైతే ఏ ఫోర్స్ అయితే సంఘటితమై ఐకమత్యంతో బలాన్ని చూపిస్తారో వారి డిమాండే నెరవేరుతాయి. అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు, పాలు ఇవ్వదు. అట్టే మన మోడీ ప్రధానమంత్రి బీసీ వాడు ఉన్నప్పటికీ మనం అందరం బలంగా ఆయన ముంగట వాదన వినిపించాలి. అప్పుడే ఆయన దిగొచ్చి మన డిమాండ్ సాల్వ్ చేస్తాడు. కాబట్టి ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరు తిరుపతి మహాసభలకు 11 నాడు 11 గంటలకల్లా తిరుపతిలో పాల్గొవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా త్వరలోపలనే ఢిల్లీలో పెద్ద సింపోయిజం సెమినార్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులోపల బీసీల డిమాండ్ల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి బీసీలకు కావాల్సిన డిమాండ్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని, క్రిమిలేయర్ ఎత్తివేయాలని, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల లోపల బీసీలకు కోటా కల్పించాలని, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా బీసీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టి కార్పొరేట్ స్థాయి విద్యను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ల మీద బీసీలు బలమైన ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు అయ్యాయి. నవోదయ పాఠశాలలు పెంచలేదు. కేజీబీ కస్తూర్బా గాంధీ పాఠశాలల సంఖ్య పెంచలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం మీద మేమందరం డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్ సభ్యులుగా కస్తూర్బా స్కూళ్ళను పెంచాలి. అదేవిధంగా నవోదయ పాఠశాలలు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా సిపిఎం ఆందోళన బాటపట్టింది. స్టీల్ ప్లాంట్ను విక్రయించొద్దంటూ సిపిఎం నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. కాసేపట్లో ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్న సంగతి మనకు విదితమే. ర్యాలీగా వస్తున్న సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా చేశారు. అయినప్పటికీ ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రధాని స్పష్టమైన ప్రకటన ఇవ్వాలంటూ నాయకులు నినాదాలు చేస్తూ వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
యంగ్ ఇండియాకి బోల్ సీజన్ 5 బ్రోచర్ను నేడు కాంగ్రెస్ శ్రేణులు ఆవిష్కరించాయి. కాంగ్రెస్ యువజన నాయకుల లఖరాజు ఆధ్వర్యంలో జగదంబ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 4 సార్లు విజయవంతమైన కాంగ్రెస్ యంగ్ ఇండియాకి బోలో కార్యక్రమంలో 2025 నేడు ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. యువత 60 సెకండ్లకు మించకుండా రాష్ట్రంలో ఉన్న లోపాలు, నిరుద్యోగ సమస్యలు, పాలనా వైఫల్యాలపై వీడియోను రికార్డ్ చేసి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కోరారు. ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు అవసరమైన మౌలిక వసతులు, కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుందని భావించామన్నారు. Inspire a movement. Speak for change. Lead with your voice. 5 future. Today, Andhra Pradesh Youth Congress have done an executive meeting here in Visakhapatnam, and in this meeting, a very important initiative taken by Indian Youth Congress, which is Young India Ke Bol Season 5, have been launched. It's a great initiative and incredible opportunity by Indian Youth Congress. We appeal to all the Andhra Pradesh youth to participate in huge numbers and make this competition successful, because this is such a platform which will give voice to you to raise your voice for truth, justice and equality, to confront the challenges like rising unemployment and drug abuse, which is majorly hitting today's youth. So I urge every youth to raise their voice and lead this movement of change. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం యంగ్ ఇండియా కే బోల్ సీజన్ 5ని లాంచ్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. ఈ యంగ్ ఇండియా కే బోల్ సీజన్ 5 ఆల్రెడీ 4 సీజన్లు జరిగినాయి. ఈ సీజన్ 5లో ప్రత్యేకం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో వారి వాయిస్ని ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు వాయిస్గా ఈ యంగ్ ఇండియా సీజన్ 5లో మీరు ఒక 60 సెకండ్స్ రీల్స్ కానివ్వండి, అలాగే డిబేట్ల రూపంలో కానివ్వండి, లేదా వాయిస్ కానీ మీరు 60 సెకండ్ల వాయిస్ని ఏదైతే రికార్డ్ చేసి యంగ్ ఇండియా కే బోల్ సీజన్ 5లో మీరు రిజిస్టర్ చేసుకొని దానిలో అప్లోడ్ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ రిజిస్ట్రేషన్స్ అయిన దాంట్లో ఒక ముఖ్యంగా 3-4 తీసుకోవడం జరుగుతుంది. వారికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాతీయ స్పోక్స్ పర్సన్గా అవకాశం కూడా ఇవ్వడం జరుగుతోంది. దీనిలో భాగంగానే ఏదైతే దేశంలో ఉన్నటువంటి 2014 నుంచి జరుగుతున్నటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు ఈ మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందో, నల్లధనాన్ని తీసుకొస్తానన్నది, అలాగే డిమానిటైజేషన్, 2 కోట్ల జాబ్లు ఇస్తానన్నది, వీటన్నిటిపైన మీరు మాట్లాడి మీరు ఒక దేశం యొక్క యువత వాయిస్ అవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా తప్పకుండా రిజిస్టర్ చేసుకొని మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారనుంది. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్ 2025 కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి. విశాఖ రోడ్ షోలో ప్రజలకు, అభిమానులకు అభివాదం చేసిన ప్రధాని. ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు, అభిమానులు. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై 60 సెకండ్ల నిడివిలో వీడియోల పోటీ. యంగ్ ఇండియాకి బోలో కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.